అందరికీ నమస్తే. బాలాపూర్ లడ్డు అంటే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. ఈసారి అస్సలు మిస్ అవ్వద్దని చెప్పేసి వచ్చేసా. ఎంట్రన్స్‌లోనే ఉన్న గణేశుడు వెళ్ళాల్సిన దారిని చూపిస్తున్నట్టుగా ఒక చిన్న స్టాచ్యూ చుట్టూ ఒక నిర్మాణం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఫ్లెక్సీ మీద ఏదైతే ఇమేజ్ ఉందో అదే విగ్రహం అనేది ఇక్కడ ఈసారి నిలబెట్టారు. సో ఇక్కడ నుంచి మనం నిలబడి చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది, రైట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుందన్నమాట డిస్టెన్స్ అనేది. సో మనం వెళ్తుంటే మొత్తం లైట్ సెటప్ అంతా లెఫ్ట్ రైట్ సైడ్ లో ఉంటుంది. అండ్ చెక్ పోస్ట్ లాగా ప్లాన్ చేశారు. పోలీసులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెక్ పోస్ట్ లాగా పెట్టారనమాట. సో అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ గా ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ అంతా కూడా మనకు ఇటు సైడ్ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సపరేట్ గా మళ్ళీ బైక్ పార్కింగ్ కోసం ఇక్కడ ప్లాన్ చేశారు మొత్తం అంతా కూడా. సో ఇక్కడ మేము బైక్ అనేది పార్క్ చేసేసుకొని ఇది ఒక చెక్ పోస్ట్ లాగా పెట్టారనమాట. సో ఆల్మోస్ట్ ఇది సెకండ్ చెక్ పోస్ట్ యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మొత్తం వాకింగ్ ఏరియా అనమాట. లోపలికి మనకు వెహికల్స్ అనేది అలో లేదు. అండ్ నాకు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటి మీద ఇంకో ఇలా మొత్తం కాషాయ జెండాలన్నీ కనిపించాయి అనమాట. సూపర్ కనిపించింది నాకు. ఒక మంచి పాజిటివ్ వైబ్ అండ్ డివోషనల్ ఫీల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఇలా రాగానే ఒక టర్నింగ్ వస్తుంది. సో ఈ టర్నింగ్ ఇదే యాక్చువల్గా ఇది ఫస్ట్ టర్నింగ్ అనుకుంటే ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు. సో అక్కడ నుంచి ఇంక ఇలా వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్లో వచ్చేసి అంతా కూడా మనం చెప్పులంతా విడిచేసి సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చేసినట్టయితే మనకు మొత్తం అయోధ్య రామ మందిరం సెటప్లో గణేశుడు కొలువై ఉన్నాడు. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు అసలు ఇలాంటి ఒక సెటప్ ఉంటుందని చెప్పేసి అని. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా సూపర్గా డిజైన్ చేశారు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ జై శ్రీరామ్ అనే ఇది ఏదైతే ఉందో సూపర్ కనిపిస్తుంది. మొత్తం పూలతో అదంతా అరేంజ్ చేశారు. అండ్ జనాలు అయితే అసలు కనిపిస్తలేవు. మెట్లు పైకి వెళ్ళేటి కూడా అంత క్రౌడ్ ఉంది ఇక్కడ యాక్చువల్గా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గరుడ దేవుంది ఒక విగ్రహం ఉంది. అండ్ రైట్ సైడ్లో కూడా ఉందన్నమాట. సో ఈ రెండు విగ్రహాలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండి మనకు అటు ఇటు పర్ఫెక్ట్ ప్లేస్లో మంచిగా ఉన్నాయి అనమాట. మనకు వెల్కమ్ పలికినట్టుగా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు శ్రీరామచంద్రుంది చాలా ఎత్తైన విగ్రహం ఉందండి. ఇది చూడడానికి ఎలా ఉందనంటే ఒక వీరుడు లాగా కనిపిస్తుంది అనమాట మనకి ధనస్సు ఎక్కుపెట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న కాంపౌండ్ లాగా ప్లాన్ చేశారు. దీనిపైన మొత్తం అంతా కూడా పూలతోటి చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు. సో దీని మీద మొత్తం అందరు ఫోటోలు వీడియోలు అందరూ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను నా వెనక కనిపించాలని చెప్పేసి అని. కింద మొత్తం అంతా కూడా రెడ్ కార్పెట్ వేశారు. నాకు ఇది చాలా స్పెషల్గా అనిపించింది. ఇంకా మనం లోపలికి వెళ్తుంటే మనకు జై శ్రీరామ్ అనేది ఎంట్రన్స్ లోనే ఈ పెద్ద ఏదైతే నేమ్ ఉందో యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ అంతా కూడా శ్రీరామచంద్రునికి సంబంధించింది కాబట్టి సో ఆ నేమ్ అనేది ముందు పెట్టుంటారు. సో అక్కడ నుంచి ప్యాన్ చేసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు జనం అంతా కూడా క్రౌడ్ చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా నేను వచ్చింది 11 o'clock అయినా సో క్రౌడ్ తక్కువ ఉంటుంది అనుకున్నాను, బట్ చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ ఇంకా నేను ఎగ్జిట్ అయ్యే టైంకి అయితే ఇంకా విపరీతంగా ఉందన్నమాట క్రౌడ్ అనేది. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్తుంటే చూడండి పెద్ద అన్ని మంచి లైట్ సెటప్లు అన్ని హ్యాంగింగ్ చేసి పైన అంతా కూడా ఒక పల్చటి లేయర్ లాగా వేసారనమాట. అది మొత్తం మనకు సన్ నుంచి వచ్చే లైట్ అంతా కూడా లోపలికి తీసుకొచ్చి చాలా ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది కలర్స్ అనేది. సో ఎంటర్ అవుతూనే మనకు శ్రీరామచంద్రుడి విగ్రహంతో పాటు లెఫ్ట్ రైట్ సైడ్లో హనుమంతుని విగ్రహాలు రెండు ఉంటాయి అనమాట. సో చూస్తున్నారు కదా శ్రీరామచంద్రుడి ఏదైతే మనకు అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఉందో సో అలానే ప్లాన్ చేశారనమాట విగ్రహం అనేది ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా మనం లెఫ్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినట్టయితే గణనాథుని విగ్రహం అనేది మనం దర్శనం చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ వచ్చేసి మండపం డెకరేషన్ అంతా ఎలా ఉంది లోపల ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో మండపం లోపల నుంచి ఇలా మనం బయటకు వచ్చేసినట్టయితే మనకి ఈ విగ్రహాలు అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లోపల అంతా కూడా చూడండి పైన నుంచి మంచి సన్లైట్ అనేది మంచిగా కిందికి వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇంకా లైట్లు అయితే ప్రాపర్గా అన్ని ఆన్ చేయలేదు కానీ వీళ్ళు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రాములవారి విగ్రహం కనిపిస్తుంటుంది. ఇదంతా క్యూ లైన్ వచ్చేసి కంప్లీట్గా మనకు గణనాథుని దర్శనం చేసుకోవడానికి ఈ లైన్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా పైకి ఒకసారి కూడా చూడండి. పైన చూసుకున్నట్టయితే ఒక ముడిలాగా ఉండి దాని నుంచి మనకు ఈ లైట్ సెటప్ అనేది హ్యాంగ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదంతా కూడా మనకు అక్కడ ఒక సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి బీమ్కి మీకు చూపించాను కదా ఇలా విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నీట్గా. సో సెక్యూరిటీ చెకింగ్ అనేది 2 ways నుంచి ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్ ఉందో ఈ వాల్కి అంతా కూడా రాములవారి కళ్యాణానికి సంబంధించి సీతాదేవిని ఎత్తుకెళ్లడం అండ్ యుద్ధం చేసి తీసుకురావడం వీటన్నిటికి సంబంధించిన స్టోరీని నరేట్ చేసేలాగా ఇమేజెస్ అన్నీ కూడా ఇలా లైన్గా మంచిగా ఉంచారనమాట. సో చిన్నపిల్లలకు కూడా ఈ ఇమేజెస్ బాగా గుర్తుండిపోయి స్టోరీ కూడా మంచిగా ఐడియా ఉండేలాగా ఇలా ప్లాన్ చేశారనుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు సెక్యూరిటీ చెకింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది లోపలికి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ కూడా మనకు ఈ మొత్తం అంతా కూడా నరేట్ చేసేలాగా ఉన్నాయి అనమాట ఇమేజెస్ అన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే. అండ్ ఈ ఇమేజెస్ ఎండింగ్ తర్వాత నుంచి మనకు ఏదైతే గణనాథునికి సంబంధించిన మెయిన్ ప్లేస్ ఉందో అక్కడికి మనం వెళ్ళిపోతాం అనమాట. సో వెళ్తుంటే చూడండి జనాలు మొత్తం నిండిపోయారు లోపల. సో మెయిన్ మండపం ఏదైతే లోపల ఉందో మొత్తం అంతా కూడా జనాలు నిండిపోయారు. దేవుని దర్శనం చేసుకోవడం కంటే కూడా వీళ్ళందరూ మొబైల్స్తో షూట్ చేయడమే ఎక్కువైపోయింది. అండ్ చూడండి కన్ను తెరుస్తున్న గణపతి ఎలా కనిపిస్తున్నాడో సూపర్గా ఉంది సెటప్ మాత్రం లైట్ లోపల. అండ్ లోపల మొత్తం అంతా కూడా మనం చూసుకున్నట్టయితే మంచిగా హ్యాంగింగ్స్ అన్ని చేశారు లైట్ సెటప్లో. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా యూజ్ చేశారు యాక్చువల్గా. ఎందుకంటే
గణనాథుడు ఉన్న కలర్స్ ఏం వాడకుండా సో డిఫరెంట్ కలర్స్ తోటి డెకరేట్ చేయడం వల్ల కంప్లీట్గా ఈ ఐడియల్ అనేది చాలా హైలైట్ అవుతుందన్నమాట. చూసినప్పుడు నాకు అనిపించింది. అండ్ చూడండి కళ్ళు తెరుస్తూ ఆర్పుతున్నాడు గణేశుడు. అండ్ మొత్తం అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సేమ్ ఇలాంటి గణేష్లే మళ్ళీ నేను ఇక్కడ బాలాపూర్ గణేష్ని చూసి వచ్చిన తర్వాత చూస్తే చాలా చోట్ల ఉంది. యాక్చువల్గా మరి ఈ గణేషుని చూసి వేరే వాళ్ళు పెట్టారనుకుంటా నాకు తెలిసి. మరి సో చూసుకున్నట్టయితే కంప్లీట్గా నెత్తిపైన శివుడు ఏదైతే సముద్రానికి సంబంధించి పాలకడలి చిలుకుతూ ఉంటారో క్షీరసాగర మదనం అంటారు. సో దానికి సంబంధించింది కూడా ఉందన్నమాట పైన. ఏదైతే అది మనకు తెలిసేలాగా సింబాలిక్గా అలా పెట్టున్నారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక దేవత కలశం పట్టుకొని ఉంది. మరి ఆమె పేరు నాకు తెలియదు, గంగాదేవి అనుకుంటా నాకు తెలిసి. మరి సో ఇప్పుడు ఈ గణనాథుడి చేతిలో ఏదైతే ఉందో ఇదే బాలాపూర్ లడ్డు అన్నమాట. సో దీనికి సంబంధించిన చరిత్ర ఏంటని ఒకసారి తెలుసుకుందాం. ఈ బాలాపూర్ గణేష్ ప్రతిష్ట అనేది 1980లో ఏర్పాటైంది. కానీ లడ్డు వేలంపాట మాత్రం 1994లో స్టార్ట్ చేశారు. తొలిసారి జరిగిన లడ్డు వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలన్ మోహన్ రెడ్డి అనే అతను 450 రూపాయలకు దక్కించుకున్నాడు. ఆ లడ్డూని ఆయన పొలంలో చల్లాడు. అలా ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసి రావడంతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 1995లో 450 రూపాయలకు వేలంపాటలో లడ్డును తిరిగి దక్కించుకున్నాడు. దీంతో లడ్డు ఎంతో మహిమలు కలదని భక్తుల్లో నమ్మకం బాగా పెరిగింది. ప్రతి ఏడాది అలా పెరుగుతూ 2023లో లడ్డు వేలంపాట ఏకంగా 27 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంతకు వెళ్తుందో చూద్దాం. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను స్ట్రైట్ వే నుండి రికార్డ్ చేస్తున్నాను. ఒక పెద్ద స్టోన్ మీద శివుడు ఉండి అండ్ దాని చుట్టూ అంతా కూడా పాము చుట్టుకొని ఉండి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాక్షసులు అండ్ రైట్ సైడ్లో వచ్చేసి దేవతలు ఈ క్షీరసాగర మదనం చేస్తున్నట్టుగా మనకి దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. సో గణేశుని దగ్గర మనకు హడావిడి ఏం లేకుండా మంచిగా టైం స్పెండ్ చేసి వీడియోలు అన్ని తీసుకోవచ్చు అండ్ దర్శనం కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా, మంచి స్టే చేసి హ్యాపీగా చూసుకుంటున్నారు. అండ్ అక్కడ నుంచి ఇది వచ్చేసి ఎగ్జిట్ వే అన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ నుంచి చూసుకున్నా కూడా కంప్లీట్ ఇట్ సైడ్ నుంచి వ్యూ మాత్రం సూపర్ కనిపిస్తుంది అనమాట. సో ఆఫ్టర్ మళ్ళొక్కసారి గణేశుడు కళ్ళు తెరవడం చూసి అండ్ అక్కడ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ బయటకు వచ్చేసాను. సో నేను ఈ బాలాపూర్ గణేశునికి సంబంధించి ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేశానని అనుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.